మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఫస్ట్ టైము కౌశిక్ గారు చేస్తున్నారంటే చేస్తారులే, ఆయన ఏమన్నా అన్నీ చేసేసారు కదా అని ఒక ఇది ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ డైరెక్షన్ అంటే లేదు ఇంకెవరో కౌశిక్ గారు అయి ఉంటారు, కౌశిక్ గారు డైరెక్షన్ చేయరు కదా అని పైకి వచ్చి చూస్తే మీరే డైరెక్షన్ చేస్తున్నారు. ఎందుకండి పాపం ఇది ఒక్కటే మిగిలి ఉండింది. లేదండి, ప్రొడక్షన్ మిగిలింది, ప్రొడక్షన్ మాత్రం చేయను, గ్యారెంటీగా డైరెక్షన్ చేస్తున్నాను. ఓకే, ఎందుకండి సార్, ఏమైనా ఇంట్రెస్టా? అంటే బేసిక్గా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి. అంటే దీనికి మూల కారణం రాధాకృష్ణ మల్లేని గారండి. అంటే నాకు ఆయన గురువే. ఏ రకంగా అంటే అన్ని రకాలుగా. అంటే నాకు ఒక అడ్వైజ్ ఇవ్వాలన్నా, ఒక సలహా, ఒక సూచన, లేకపోతే ఇది మంచి ఇది చెడు చెప్పాలంటే ఆయనే నాకు. నేను ఆయన అన్నయ్య అంటుంటా ఆప్యాయంగా, నన్ను ఎరా తమ్ముడు అంటుంటాడు ఆయన. మా ఇద్దరిది ఆల్మోస్ట్ 18 ఏళ్ళ సంబంధం అండి. అంటే ఆయన స్వాతి చినుకుల కన్నా ముందు ఫస్ట్ అంటే ఆయన కెరీర్ డైరెక్టర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాతో ఒక సీరియల్ చేశారు, ఒక షార్ట్ ఫిల్మ్, నీకు నాకు మధ్య ఒక నువ్వని. మధ్య ఒక నువ్వు అదే ఆయన అప్పుడే డైరెక్టర్గా ఆయన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు హీరోగా ఉన్నాను అనమాట. సో అప్పుడు మా బంధం స్టార్ట్ అయిందండి. నాకు ఈయనేంటి అప్పటిదాకా నేను సీరియల్స్ చేశాను, చాలా సీరియల్ డైరెక్టర్లతో పనిచేస్తుంటే ఒక విధానంలో ఉంటుంది. ఈయన డిఫరెంట్గా తీసేవారు, అంటే సినిమాటిక్గా ఉంది టేకింగ్ ఇది. అంటే తీసిన షాట్ తీసేవారు కాదు అన్ని. అప్పట్లోనే ఆయన 2012-13లోనే క్రేన్ తెప్పించి, అంటే ఒక షార్ట్ ఫిల్మ్, చిన్న మినీ సైజ్ షార్ట్ ఫిల్మ్కి క్రేన్ తెప్పించి క్రేన్ వాడారు. ఓ అంటే బాగా టేకింగ్ చాలా బాగుందని అప్పుడు అలా పరిచయం మా ఇద్దరి మధ్య. అది కాస్త రాధాకృష్ణ గారి దగ్గర నుంచి అన్నయ్య దాకా వెళ్ళింది, ఆయన కౌశిక్ నుంచి తమ్ముడు దాకా వచ్చాడు. సో అప్పటి నుంచి అప్రతితంగా మా ప్రయాణం కొనసాగుతుందండి. ఈ డైరెక్షన్ అనేది ఎలా అనుకున్నానంటే, నాకు ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అండి, అంటే కోవిడ్ కన్నా ముందు నేను యాక్ట్ చేస్తున్నాను, ఎక్కడో నాకు మనసులో ఉంది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని. అది ఎందుకు స్టార్ట్ అయిందో కూడా చెప్తా. మామూలుగా అండి, సాధారణంగా సీరియల్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనకి డైరెక్షన్ అంటే ఒక సీన్ ఇస్తే అందరు కదా, కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ చేసినప్పుడు ఆ సీన్ని వాళ్ళు అంటే షార్ట్ కోసం ఏం చేస్తారంటే సీన్ మొత్తం ఒక వైడ్ కాంపాక్ట్లో తీసేస్తారు, మళ్ళీ ఆ సీన్ మొత్తం క్లోజ్ తీస్తారు, మళ్ళీ సీన్ మొత్తం 2 షాట్లో ఉంటుంది, అలా తీసుకుంటారు ఒక సీన్ని. నేను ఆలోచించాను, అంటే ఒక 2 సార్లు 3 సార్లు ఒక ఆర్టిస్ట్ అదే డైలాగ్ చెప్పడం వల్ల ప్రొడక్షన్కి ఇబ్బంది ఉందండి. అంటే మీకు ఆర్టిస్ట్కి ప్లస్ అక్కడ. అంటే ఆ రోజు ఒక 6 సీన్లు వేసుకుంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక రకంగా అంటే ఒక వేలో ఆ రోజు అనుకున్న సీన్స్ అవ్వవు. సపోజ్ ఎమోషన్ సీన్స్ చేస్తున్నాం అనుకోండి, ఒక 15 పేజీల సీన్ చేసామండి, ఆ 15 పేజీల సీను మొత్తం వైడ్ చేసి అదే ఎమోషన్ని టైట్లో క్యాప్చర్ చేసి అదే ఎమోషన్ని క్లోజ్లో క్యాప్చర్ చేయాలంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనం ఇలా కాకుండా వైడ్గానే తీసి క్లోజ్గానే తీసి, అంటే ఏ షాట్ ఏ రేంజ్లో అవసరమో అదే షాట్ తీస్తే వర్కౌట్ అవుతుంది కదా. ప్రొడ్యూసర్స్కి టైం మిగులుతుంది, ఆర్టిస్ట్కి స్టేన్ ఉండదండి. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు ఆ పెయిన్ తెలుసు. ఇప్పుడు ఒకే షాట్ ఎమోషనల్ సీన్ చేస్తున్నాను మేడం, నేను ఒక ఎమోషనల్ సీన్ వైడ్లో చేశాక మళ్ళీ గ్లిజరిన్ పెట్టుకుని అదే ఎమోషన్ మళ్ళీ చేయాలి 2 షాట్లో, మళ్ళీ సైషన్లో చేయాలి. అంటే 3 సార్లు రిపీట్ చేస్తున్నానే. కాకపోతే నా బాధ ఏంటంటే, ఎస్పెషల్లీ నవరాసాల్లో హాస్యం ఒకటి, ఎమోషన్ ఒకటి, ఈ 2 ఫస్ట్ టేకే బాగుంటాయండి. ఒక ఆర్టిస్ట్గా నా ఎక్స్పీరియన్స్. అంటే సెకండ్ టైం అది రిపీట్లో ఉంటుంది. సో ఫస్ట్ టేకే బాగుంటాయి కాబట్టి అది ఒకసారి చేసాం కదా మళ్ళీ ఎందుకు, తప్పదంటే చేయడం వేరే. బిల్డప్ సీన్స్ ఉంటాయి, మర్డర్ సీన్ లేకపోతే ఒక యాక్సిడెంట్ సీన్ చేస్తున్నాం, ఆ బిల్డప్ కి నెంబర్ ఆఫ్ షాట్స్ కట్ చేయాలి. అప్పుడు మనం వైడ్ తీసుకుంటాం, అదే క్లోజ్ తీసుకుంటాం, మళ్ళీ లో యాంగిల్ తీస్తాం, ఎందుకు, అది బిల్డప్ కాబట్టి. బట్ సహజంగా నార్మల్ సీన్స్ కూడా ఇంత బిల్డప్, ఇంత టైం వేస్ట్ అవుతుంది కదా అని ఒక మనసులో ఆలోచన పుట్టి, నాకు బాపు గారు చాలా ఇష్టం డైరెక్షన్లో, పెద్ద ఆయన. నా అదృష్టం ఆయనతో పనిచేయగలిగా భాగవతంలో. సో బాపు గారిని చూసిన తర్వాత అలాంటి టేకింగ్ మళ్ళీ నేను రాధాకృష్ణ గారిలో చూసా. అంటే క్రిస్ప్ అండి. అంటే రాధాకృష్ణ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక ఎమోషన్లో ఒక హీరోయిన్ ఏడుస్తుంటే పేపర్ మీద కొంత ఉంటుంది కదా, దాన్ని 100 చేస్తారు ఆయన. అంటే నాట్ టు ఫ్లాటర్ హిమ్, ఆయన పొడాలని నా ఉద్దేశం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన దగ్గర ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక రైటర్ రాసిన దాన్ని యాస్టిజ్గా తీయకుండా దాన్ని కొంచెం ఇన్స్పైర్ చేసి ఎమోషన్ని పెంచి కొంచెం దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఆర్టిస్టులకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చేసే మాకు బాగుంటుంది, షూట్ చేసే కెమెరామెన్కి బాగుండేది. అంటే పేపర్లో ఇంతే ఉండేది, దాన్ని నా విజువల్గా వచ్చేటప్పటికి ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేసి అండ్ ఏ షాట్ అవసరం అది తీసుకుంటాడు ఆయన, రాధాకృష్ణ గారు, బాపు గారు లాగా. అంటే ఆ ఎమోషన్ అక్కడ ఇది చాలు, ఇది క్లోజ్ కట్, ఇది మిడ్ కట్, అది నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇంత జర్నీలో ఆయన బాగా నచ్చారు మీకు? అక్కడ బాగా నచ్చి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీ ఇద్దరం ఓకే అన్నలా చేయాలి, అన్నలా పేరు తెచ్చుకోవాలి అని నమ్మరండి. ఇది అనుకున్నాం. ఒక కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత నేను పర్సనల్గా ట్రై చేసుకున్నా బయట. ఇలా నేను యాక్టర్ని కదా, కౌశిక్గా అందరికీ తెలుసు, డైరెక్టర్గా ట్రై చేద్దామని
ఇంకా నాకు తెలిసిన సర్కిల్ అన్నింటి అందరిని అడిగానండి ఓకే డైరెక్షన్ చేద్దాం అనుకుంటా. ప్రతి వాళ్ళు ఏమన్నారంటే కౌశిక్ మీరు యాక్టర్గా బాగా ఫేమస్ కదండి, డైరెక్షన్ ఎందుకులేండి చూద్దాం అన్నారండి. ఓకే కానీ ఒక్క రాధాకృష్ణ మల్లిని గారు మాత్రమే, తమ్ముడు నువ్వు చేస్తావు కదరా, మనదే ఉంది, మనసుంతా నువ్వే, సెకండ్ కెమెరాకి రా, ఫస్ట్ ఒక రోజు 2 రోజులు రా చూడు ఎలా ఉందో, సెకండ్ కెమెరాకి రా చేసుకో అన్నాడు. వా నేను అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి అదే రెస్పాన్స్. కదా ఇంకోటి ఉందండి ఇక్కడ, ఇది కొన్ని కోట్లతో వ్యవహారం. ఓకే అంటే ఒక టెలివిజన్ సీరియల్ తీయాలంటే రోజుకు ఆల్మోస్ట్ 1.5-2 lakhs ఖర్చు అవుతుందండి. ఇంత రిస్క్ పెట్టి నన్ను నమ్మి ఆయన నాకు ఒక కెమెరా సెకండ్ కెమెరా అప్పగించి నా అవుట్పుట్ని నేను చేసిన సీన్స్ని మళ్ళీ ఆయనే ఛానల్లో చెప్పి ఓకే కౌశిక్ గారు బాగా చేస్తున్నాడండి, మంచి విషయం ఉంది, మనం ఎంకరేజ్ చేద్దాం ఆయన మాట్లాడి మన ప్రొడక్షన్ మన ఈటీవీ బాపిరెడ్డి గారితో, మూర్తి గారితో, బాలాజీ గారితో అందరితో మాట్లాడి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నా వర్క్ చూసా కరెక్ట్ కౌశిక్ బాగా చేస్తున్నాడు అనిపించుకున్నాక ఓకే ఆయనకి నా మీద నాకే ఆయన కాన్ఫిడెన్స్ పెంచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అబ్బా అసలు ఎంత జర్నీ చెప్పారు ఏంటంటే డైరెక్షన్. మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఎంత సమాధానం ఉందన్నమాట. అదే అదే కానీ దేంట్లో దిగినా దాంట్లో మనం ప్రూవ్ చేసేసుకోవాల్సిందే మీరైతే. అంటే అలా అని కాదు, అంటే దానికి కూడా అంటే ఊతం కావాలండి మనకి. ఇప్పుడు టాలెంట్ అందరికీ ఉంటుందండి. ఇప్పుడు 1978లో చిరంజీవి గారు హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో పాటు దాదాపుగా 17 మంది వచ్చారు హీరోలు. అవును అంటే ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయనకి ఇచ్చిన పుష్. అంటే ఒక మనిషి మెగాస్టార్ అవ్వాలంటే అందరూ కష్టపడ్డారు. అవును ఆయన అదే అంటారు. అంటే నేను వాళ్ళ హీరో మెగాస్టార్ అయ్యానంటే దానికి కారణం నా ప్రొడ్యూసర్లు, నా యాక్టర్లు, నన్ను ఎంకరేజ్ చేసిన ప్రొడక్షన్ మేనేజర్లు, డేట్లు అడ్జస్ట్ చేసిన ప్రొడక్షన్ వాళ్ళు, అన్నం పెట్టిన ప్రొడక్షన్ అంటే యూనిట్. అంటే ఆయన ఈ షూట్ నుంచి ఇంకో షూట్కి వెళ్ళాలంటే అక్కడ ఆర్టిస్ట్ అడ్జస్ట్ చేయాలి డేట్ మళ్ళీ. అంటే ఇవన్నీ కలిస్తే టీం వర్క్, ఇంతమంది కష్టపడితే నేను మెగాస్టార్ అయ్యాను. అదే పాలసీ అండి. అంటే ఇంతమంది కష్టపడితేనే. సో ఆ ఇంతమంది కష్టం ఒక ఊతం కావాలి కదా, ఆ పుష్ నాకు ఇచ్చింది రాధాకృష్ణ మల్లిని గారు. రాధాకృష్ణ గారు ఆయన చేయి పట్టుకుని రా అని లాగారు, మీరు నేను పట్టుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఇది ఒక డైలాగ్ ఉంటుంది, మనం టైం లైన్ లో ఉండాలంటే టైం చూసుకోకుండా పని చేయాలి అని చెప్పేసి. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండడానికి నేను అదే కారణం అనుకుంటాను. నేను ఒకటే చెప్తాను మేడం, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో మనం బాగుండాలంటే యాక్టింగ్ గొప్పగా చేయగల యాక్టర్కి మీ బిహేవియర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుండాలని ఎప్పుడైతే ఆర్టిస్ట్ కోరుకుంటాడో, నేను ఎగ్జాంపుల్ అండి, ఈ సంవత్సరంతో ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్ళు అయిందండి. 36 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 35 కంప్లీట్ అయిపోయింది. ఈ మార్చికి 36 కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇన్నేళ్ళు ఒక నటుడిని టీవీలో చూస్తూ ఇంకా నేను బోర్ కొట్టలేదంటే దానికి కారణం నా బిహేవియర్ అని బలంగా నమ్ముతారండి. కౌశిక్ మంచి ఆర్టిస్టు, కౌశిక్ ప్రాంప్టింగ్ లేకుండా చెప్తాడు, ఇవన్నీ ఓకే. అది పక్కన పెడితే కౌశిక్ టైంకి వస్తాడు, కౌశిక్ అవసరం ఉంటే గంట ఎక్కువ యాక్ట్ చేస్తాడు, అవసరం ఉంటే చేస్తాడు, ఉంటాడు, ఫుల్ నైట్ అయినా చేస్తాడు. ఇది నా గురించి బాగా స్ప్రెడ్ అయిన విషయం అండి పాజిటివ్గా. సో మిగతా ఓకే, కౌశిక్ బాగా చేస్తాడు, కౌశిక్ సింగిల్ టేక్, ఇవన్నీ ఓకే. అవన్నీ ఏమండి పర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, అది పాయింట్ కాదు. కానీ కరెక్ట్గా ఆ టైంకి మన బిహేవియర్ బాగుండాలి. అంటే ఆ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకోవాలి, మనం కో ఆర్టిస్టులతో కోఆపరేట్ చేయాలి. ఒక్కొక్కసారి రేపు మీకు అవసరం రావచ్చు, మీ వల్ల నేను పొద్దున్న రావాలి, రేపు నాకు అవసరం రావచ్చు, మీరు రావాలి. సో ఆ కోఆర్డినేషన్, ఆ కోఆపరేషన్ ఉండాలండి. సో బేసిక్గా ఒక ఆర్టిస్ట్ కావాల్సింది అది, టెక్నీషియన్ కానీ అంతే. మన బిహేవియర్ బాగుంటే మనం ఉంటాం. కానీ 36 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విసుగు రాలేదండి ఈ యాక్టింగ్? నాకు ఇష్టం అండి, పెచ్చ ప్యాషన్, పెచ్చ అంటాం కదా. నాకు యాక్టింగ్ అంటే ఎంత పెచ్చో ఇప్పుడు డైరెక్షన్ అంటే అంతే ఇష్టం ఈక్వల్గా. అంటే ప్రూవ్ చేసుకోవాలండి. నా కోరిక ఒకటి, ఎప్పుడైనా సరే టీవీలో ఇన్ని చేశాను అంటే అన్ని రకాల క్యారెక్టర్లు వేరియేషన్లో టీవీలో చేసేసాను. సినిమాలు కూడా అంత పేరు తెచ్చుకోవాలి, ఈ క్యారెక్టర్ కౌశిక్ గడే చేయాలరా అన్న పేరు తెచ్చుకోవడానికి తాపత్రయం అంతే. సో దాంతో పాటుగా ఇప్పుడు రాధాకృష్ణ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుని డైరెక్టర్ గా కూడా ఒక మెట్టెక్కిది. సో దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటే ఇవాళ నమ్మరు, ఇక్కడ ఆర్టిస్టులు హ్యాపీ ఫీల్ అవుతారు మా సెట్ లో. కౌశిక్ అన్న ఒకసారి తీసిన మళ్ళీ తీడి షార్ట్ అంటే బిల్డప్ తప్పితే తప్ప నేను మళ్ళీ రిపీట్ చేయనండి. సో వైడ్ అంటే వైడే, అది క్లోజ్ అంటే క్లోజ్, సజెషన్ అంటే సజెషన్. సో అది మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాం, మా అన్న దగ్గర, రాధాకృష్ణ గారు. సినిమాలో కూడా డైరెక్షన్ చేయాలని ఆలోచన ఉంది? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా చేస్తా. ఎవరికి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంత ఆలోచించలేదండి. ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయి కదా. అంటే ఎవరికైనా సక్సెస్ మ్యాటర్స్ కదా ఇక్కడ. సో సక్సెస్ ని బట్టి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో సినిమా డైరెక్ట్ చేస్తాను.